యొక్క మహాకృపలో ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోతే కనానికి వెళ్ళిపోవచ్చు. ఎరికో దాకా వచ్చేసారు. మోషేని దేవుడు వెళ్ళొద్దన్నాడు. నువ్వు నా ప్రజలను నువ్వు సన్మానించలేదు కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాడు. అంతకుముందే అహరోను మిర్యాములు మోషే మీద సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదన్నాడు. నా యొక్క దాసుడిని మీరు ప్రేమించలేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మోషే మీద. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఆయన సాత్వికుడు, నమ్మకమైన వాడు, అలాంటి వాడిని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, దూడం చేశావు, కుషి దేశస్త్రాలను చేసుకున్నావని చెప్పేసి ఎదురు తిరిగింది, కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు అని మధ్యలోనే చంపేశాడు. మోషే కన్నా ముందే ఇద్దరు చనిపోయారు. ఇక మోషే దగ్గరికి వచ్చేసరికి అప్పటికే మీలాగానే సేవకుడు విసిగిపోయాడు, చెప్తే వింటలేదు వాళ్ళు. అప్పుడు వాళ్ళు నీళ్లు లేవని గొడవ చేసినప్పుడు, అది రెండోసారి గొడవ చేసినప్పుడు ఒక మాట అన్నాడు, మూర్ఖులారా మీకు వరకు నేను నీళ్లు తెప్పించాలా? ఒక్కటే మాట అంది. దేవుడు అన్నాడు, నువ్వు నా ప్రజలను సన్మానించకుండా నేను నీకేం చెప్పాను, కర్ర తీసుకొని కొట్టు నీళ్ళు వస్తాయని చెప్పాను, కానీ తిట్టమని చెప్పాను నేను వాళ్ళని, కాబట్టి నాకు వద్దు, నువ్వు వెళ్ళటానికి లేదు కనాల్లోకి అన్నాడు. అతను పిస్కా కొండెక్కి చూడు, ఇక్కడ నుంచి చూడు, ఆ యొక్క యెరూషలేముని చూడు, కనాన్ని చాలిక అన్నాడు. అడుగు పెట్టడానికి కూడా ఒప్పుకోలే. ఏంటి దేవుడికి అంత కోపమా? అవును, అవును. ఆయన కోపం మండితే తాళుకల కలిగిన వాడు ఎవడు లేడు భూమి మీద. గాలి ఆయన స్వాధీనమే, వర్షం ఆయన స్వాధీనమే, భూమి ఆయన స్వాధీనమే, సముద్రం ఆయన స్వాధీనమే. అవన్నీ ఆయన చెప్పినట్టు నడుస్తాయి. కావాలంటే ఆయన చెప్పినట్టే నడుస్తాయి, ఏ మార్పు ఉండదు వాటిల్లో, క్రమం ప్రకారం నడుస్తాయి. యేసయ్య సూర్యచంద్రాదులు ఆదికాండం 1వ అధ్యాయంలో సృజించాడు దేవుడు. ఏమన్నా కొంచెం ఓపిక లేదు ఈ రోజున, కొంచెం లేటుకు తిరుగుతాలే, ఏమనుకోవద్దు అని ఏమన్నా దేవుడికి రిక్వెస్ట్ చేస్తాయి. 150వ కీర్తన అంతా చదువుకోండి. సూర్యచంద్రాదులు సైతము, ఆకాశ నక్షత్రములు సైతము అందరూ కూడా ఏం చేస్తారంట? దేవుణ్ణి స్తుతిస్తాయి అని రాశాడు. అదే పాట మీరు పాడుతుంది. 150వ కీర్తన పాటే దేవుని స్తుతించుడు అనే పాట. అదే మొత్తం ఈ పాటలు ఏముంటాయో అవన్నీ ఆ యొక్క 150వ కీర్తనలో ఉంటాయి. ఏ పాట పాడుతున్నావు, అది ఏ వాక్యంలో ఉంది, ఏ వాక్యం నుంచి తీసి వాళ్ళు పాట కట్టారు, ఇది కూడా రాదు నీకు. వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, గ్రహింపు లేదు. ప్రార్థన అయితే చేస్తున్నావు, ఏమని గ్రహించే ఆత్మని, కానీ రావట్లేదు. నీకు గ్రహించే ఆత్మ రావట్లేదంటే మనసు లేదు. మనసు ఉంటే గ్రహించే ఆత్మ వస్తుంది. రాత్రి 2:30 నుంచి ఉదయం 6:30 దాకా ప్రార్థన వాక్యం ప్రిపేర్ అయ్యి నేను వస్తే ఆ సంతోషాన్ని అంతా ఎగరగొట్టారు. పోయింది. సంతోషించటం, ఆనందించటం అనేది నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ లాంటిది, కానీ ఆ గిఫ్ట్ లేదు మీ దగ్గర నుంచి. ఆలోచించేయండి. ఇప్పుడు ఆ యెరికో దాటితే వాళ్ళు కనాన్లోకి వెళ్ళిపోతారు. ఎంత జస్ట్ ఆ యెరికో అనేది యెరూషలేములోనే ఉంటుంది. అది ఆ మ్యాప్లో మీరు చూస్తే ఆ యెరికో కొంచెం దూరంలోనే ఉంటుంది. ఎక్కడి దాకా వచ్చారు ఇప్పుడు? యెరికో వచ్చేసారు. 6వ అధ్యాయంలో ప్రియులరా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో యెరికోకు వచ్చారు. దేవుడు చెప్పాడు ఏమని? యెరికో గోడలు బాగా ఎత్తుగా ఉన్నాయి, మరి ఎలాగా అని అడిగి ఉన్న సందర్భంలో దేవుడు ఏం చెప్పాడంటే 7 మార్లు దాని చుట్టూ తిరగండి,
7వ రోజు 7 సార్లు తిరగండి. మిగతా 6 రోజులేమో ఒక్కసారి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి. ఏమైపోతాయి? ఏ గోడలు? నీ పాపపు గోడలు కూలిపోవా అలా తిరిగితే? నువ్వు ప్రభువులో నువ్వు అలా కనుక నడిస్తే నీ పాపపు గోడలు, నీ ఇంటిలో ఉన్నటువంటి పాపపు గోడలు కూలిపోవా? పోతాయి. కానీ నీకు ఇష్టం లేదు, నువ్వు తిరగడానికి ఇష్టం లేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి ఇష్టపడుతున్నావు తప్ప దేవుడి కోసం తిరిగేటువంటి మనస్తత్వం నీకు లేదు. ఇప్పుడు ఆ గోడల్లో పడిపోవటానికి తిరిగిన వాళ్ళలో ఆకాను కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎరికో గోడలు పడిపోవటానికి తిరిగిన వాళ్ళలో ఆకాను కూడా, హీ ఈజ్ ఆల్సో దేర్, అతను కూడా ఉన్నాడు. 7వ అధ్యాయానికి రా, 1-2 వచనాలు చదువు. సిద్ధమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనవడును జబ్ది మనవడును కర్మీ కుమారునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని. ఏం జరిగిందండి? ఎరికోని గురించి రాశాడు. 6:18 చదవండి. 6:18. ఏంటి ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంటి? తీసుకోకూడదు, తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారు. అరే, ఎరుకో పడిపోవటానికి కారకుడయ్యి తిరిగి దాంట్లో తిరిగి గోడల చుట్టూ తిరిగి పడిపోతే లోపలికి వెళ్ళంగానే ఏం పుట్టిందండి అడికి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు వచ్చేసేవాడికి. ప్రియులారా, ఆలోచించేయండి. శపితమైనది తీసుకున్నాడు అని చదివావు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. మీరంత త్వరగా తీస్తే అంత తొందరగా అయిపోద్ది వాక్యం. కర్మీ కుమారులలో ఒకరికి ఆకాను పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపకరించి ఇశ్రాయేలు శ్రమ పెట్టెను. ఇంకొక గ్రంథంలో రాశారు వీడి గురించి. వీడు ఏం చేశాడు అంటే, అప్పుడప్పుడు మనం అంటామే, ఏదో ఇక్కడేదో జరిగింది అక్కడ చెప్పాలా అని అంటుంటారు కొంతమంది కదా. ఏదో అప్పుడు జరిగింది అక్కడ మళ్ళీ చెప్పాలా దీన్ని అంటే, బైబిల్ ఎందుకు చెప్పారండి? వాళ్ళకి తెలియక చెప్పారా? అంటే దేవుడికే జ్ఞానం లేదంటావా? ఎక్కడో యెహోషువ గ్రంథంలో జరిగిన దాన్ని తీసుకెళ్ళి దినవృత్తాంతాల గ్రంథంలో రాయించాడే. ఏమని? ఆకాననేవాడు శపితమైనది తీసుకున్నాడు. మళ్ళా రిపీట్ ఎందుకు చేశాడు దేవుడు? ఆలోచించి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 26వ వచనం. ఏం తేకూడదు? శాపగ్రస్తుడు కాకుండా ఉండాలి అంటే హేయమైనది నీ ఇంటికి రాకూడదు. నువ్వు ఒకవేళ వడ్డీకి ఏమైనా ఇచ్చావేమో, ఆ డబ్బు నీ ఇంటికి వచ్చిందంటే దేవునికి అది హేయమైంది. చేలో పడి వస్తున్నప్పుడు ఏదన్నా కాయ దొరికిందని చెప్పేసి ఒళ్ళో వేసుకొని తెచ్చావేమో, అది హేయమైంది. గుర్తుపెట్టుకో, బైబిల్ రాస్తూ ఉందన్నమాట. హేయమైనది నీ ఇంట్లోకి వస్తే నువ్వేమైపోతావు? శాపగ్రస్తులైపోతావు. అది అసహ్యం తెచ్చుకోవాలి. ఛీ, ఇది శాపం. ఎవరిదో మనం తెచ్చుకున్నాం, వాళ్ళని అడగలేదు. మా ఇంటి పక్కన ఒక ఆమె జామ చెట్టు ఉంది, మా బంధువులది అక్కడ. సరే, ఆమె పైకి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళ పిల్లల పైకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు కొమ్మంట ఇటువైపుకు వాలిందంట. కాయలు మాత్రం దండిగా కనపడుతున్నాయి, ఎత్తుగా ఉంది చెట్టు. లటాలట కోసుకొని మాకు కూడా పంపించారు. సరే, వెంటనే నేను మా మిస్సెస్ని అడిగాను, ఎక్కడ ఈ కాయలు అన్న. మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు. మీ అక్క వాళ్ళ చెట్టు లేదు కదా, ఎక్కడ అని అడిగాను. అయితే వాళ్ళు కోసారంట అని. వాళ్ళని అడిగి కోసారా? అడగలేదు. అప్పుడు ఏమవుతుంది? శాపగ్రస్తుంది. అనుమతి తీసుకోకుండా
కోసావంటే దాన్ని దొంగతనం అంటారు. దొంగతనంగా తెచ్చుకున్న సొమ్ము నువ్వు తినటమే కాకుండా అవ్వగనక తానే కాయ కోసుకొని తినకుండా మొగుడికి కూడా తెచ్చిపెట్టి ఇద్దరు శాపగ్రస్తులైనట్టుగా నువ్వు ఒకవేళ అలాగ ఏమైనా సేవకుడికి ఇచ్చినా మందిరంలో కానుకేసినా పాపమే, శాపమే. మందిరానికి శాపమే, నీకు శాపమే. ఏమంటుంది బైబిల్? శాపగ్రస్తమైనది తీసుకొని రాకూడదు, తీసుకురాకూడదు. ఇది బైబిల్ సిద్ధాంతం. నువ్వు ఎన్ననుకో, ఎవరైతే అలా తెచ్చారో వాళ్ళ ఇంట్లో నుంచి శాపము తొలగిపోదు. అది వెంటాడుతూ ఉంటుంది, పిల్లల మీదో, కొడుకు మీదో, గేదెల మీదో, ఏమండి నీ మీదో అది వెంటాడుతూనే ఉంటుంది. అది శాపం ఎప్పుడు వెంటాడుద్ది, పాపం ఎప్పుడు వెంటాడుద్ది. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, నిర్గమాకాండం ఏమొచ్చిందంటే దేవుడికి ఇప్పుడండి 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం కదా, హోషేయ గ్రంథంలో యెహోవాకి కోపము వచ్చింది అని రాశాడు. 7వ అధ్యాయము 1వ వచనం చివరిలో 7:1 యెహోషువ గ్రంథము 7:1 చివరి భాగములో యెహోవాకి కోపము వచ్చెను. వాక్యం తెరవడమే రాదు నీకు అసలు. దేవుడు కోపం వచ్చింది. కరుణామయుడు, జాలిగుండె గలవాడు, కోపం తెచ్చుకోడు ఆయన అని రాసిందా బైబిల్లో. కోపగించుకున్నాడట. శపితమైనది తెచ్చుకున్నారా మీరు? 6:18 చెప్పాను. ఆ శపితమైనది ఏది మీరు తెచ్చుకోకూడదని, శాపగ్రస్తులు అవుతారని చెప్పాను, మీరు తెచ్చుకున్నారు. పాపం అది. కోపం వచ్చింది. నిర్గమాకాండ 23:21 నువ్వెంత ఫాస్ట్గా తీస్తే అంత ముందుకు వెళ్ళిపోతాం. నిర్గమాకాండ 23:21 ఏమిట? ఆయన చెప్పినట్టు గనక చేస్తే. మరి ఇటు చేయలేదుగా, ఇప్పుడు ఇటు చేయలేదుగా. శబ్దమైన తెచ్చుకోవద్దని చెప్పాడు కదా, చేయలేదుగా. మరి రాదా దేవుడికి కోపం? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా రావట్లేదు కదా, రాదా సేవడికి కోపం? నీ నడక బాగాలేదుగా, రాదా కోపం? నీ బుద్ధి బాగాలేదుగా, రాదా కోపం? నీ కన్ను బాగాలేదుగా, రాదా కోపం? మందిరానికి వచ్చి నిద్రపోతున్నావుగా, రాదా కోపం? ఎందుకు రాదండి? దేవుడికే వచ్చినప్పుడు మనకెందుకు రాదు? మత్తయి సువార్తలో గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థనకి వెళితే వీళ్ళు చక్కగా నిద్రలో పోతా ఉన్నారంట. వచ్చి అన్నాడు, 1 గంట అయినా మేలుకొని ఉండలేరా అని 3 సార్లు వచ్చి లేపాడు. అయినా నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళు. 4వ సారి అన్నాడు, ఇంకొద్దులే శోధకుడు వచ్చేసాడు అంటాడు. మత్తయి సువార్త 26:41 శోధనలోనికి ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకుగా ఉండండి అని ఆయన చెబితే వీళ్ళే మాటికి నిద్రపోతూనే ఉన్నారు. మీరేమో మాటికి ఆలస్యంగానే వస్తున్నారు. అమ్మ శోధన వస్తుంది తల్లి. దేవుడి సమయాన్ని దొంగిలించే ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. అది తట్టుకోలేవు నువ్వు, నీ వల్ల కాదు అది. ఇక ఏం చేపిస్తుంది అంటే ప్రకటన గ్రంథం ప్రకారంగా మందిరాన్ని కూడా మానిపించేస్తుంది. 100 మందిరానికి వెళ్తున్నావు అందుకని మీ ఆయన తగాదా పెట్టుకుంటాడు. 100 మందిరానికి వెళ్ళావు అందుకే చేనట పాడైపోయింది. 100 మందిరానికి వెళ్ళావు అందుకని నీ కొడుకు ఇట్ట అయిపోయాడు. ఎవరు నేర్పుతున్నారు ఇది? సాతాను నేర్పుతుంది. నిజమే కదా, నేను ఇంట్లో ఉన్నటువంటి జరిగేది కాదుగా, నీ చేనుకి వెళ్ళేటువంటి జరిగేది కాదుగా. నువ్వు చచ్చిందాకంటాడు అది నేను చంపేస్తుంది కూడా, చూస్తూ ఉండు. నువ్వు దేవుని కాదని తిరిగినందుకు నేను చంపేస్తుంది. ఏంటి సార్ అట్లా అంటారు? నేను అంటలేదమ్మా, ఆకాన్ని చంపేసింది. ఆకాన్ని చంపేసింది పాపము శాపము చంపేసింది. ఆకాన్నే కాదు, ఆకాని కుటుంబాన్ని, గొడ్డు గోదని మొత్తాన్ని చంపేసింది. ఒకవేళ ఇదే తీర్పు నీకు జరిగితే, పరమకాణానికి చేరకుండా, వీడు భూమి మీద కాణానికి చేరాల్సిన వాడు ఈ ఎరికోలో ఈ శాపం కనుక జరగకుండా ఉన్నట్లయితే హాయి మీద విజయం వచ్చేది. వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. 36 మంది కుటుంబాలు విధవరాళ్ళు అయిపోయాయి వీడి తప్పు వల్ల. 36 మంది సైనికులంటే 36 మంది భార్యలు.
విధవరాళ్ళు అయిపోయారు. కారణం ఎవరు? ఒక్కడే. ఆశ ఏంటి? తీసుకోవాలి, తెచ్చుకోవాలి, దాచుకోవాలి. ఒక్కవేళ నీకు ఈ బుద్ధి ఉన్నట్లయితే నువ్వు కూడా కనాను చేరవు. కొత్త సంవత్సరం నీ బుద్ధి మారదు. వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి బుద్ధి ఏంటి? తెచ్చుకోవాలనే బుద్ధి, దోచుకోవాలనే బుద్ధి, దాచుకోవాలని బుద్ధి. వాడు ఎక్కడికి పోయినా మారట్లా, వాడి బుద్ధి మారదు. నీది అంతే. కొత్త సంవత్సరం వచ్చిందనే పేరే కానీ నీ బుద్ధి మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ తలంపు మారలేదు, నీ యాటిట్యూడ్స్ ఏమి నో చేంజ్ ఎట్ ఆల్. బైబిల్లో బుద్ధి వచ్చిన కుమారుడు తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. రెండో కొడుకు. మనమే రెండో కొడుకులు అంటే తెలుసా నీకు? అందులో ఉన్న అర్థం తెలుసా? మొదటి కొడుకు ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. దేవుడికి మొదటి కొడుకు ఎవరండి? ఇజ్రాయెల్ జనాంగం. రెండో కొడుకు ఎవరండి? అన్యులమైన మనం, పరాయి దేశస్థులమైన మనం. ఈ రెండో కొడుకున్న బుద్ధి ఏంటంటే ఆస్తి తీసుకొని దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి బాగా పోయి సంపాదించుకుందామని పోయాడు. దుర్వ్యాపారం చేశాడు, వ్యభిచారం చేశాడు, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. మీ కుటుంబాల్లో కూడా అలాగ వ్యభిచారం చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు లేరా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సముద్రంగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. బాబు ఎక్కడికి వెళ్ళాలి మరి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? చుట్టాలింటికి వెళ్ళాలి, పక్కాలింటికి వెళ్ళాలి, ఎద్దుల దగ్గరికి వెళ్ళాలి, గేదెల దగ్గరికి వెళ్ళాలి, పొలం దగ్గరికి వెళ్ళాలి. కానీ వాడికి బుద్ధి ఉంది. బుద్ధి వచ్చింది కాబట్టి తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. నీకు బుద్ధి రాలేదు కాబట్టి దేవుడి సన్నిధికి రావట్లేదు. దేవుడి సన్నిధికి నువ్వు ఎందుకు రావట్లేదు అంటే నీకు బుద్ధి రాలేదు. అన్నీ కోల్పోయినా బుద్ధి రావట్లా. దేవుని ప్రేమిస్తున్న దేవుడు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. ఏమన్నాడు దేవుడు? 7:11 దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. 7వ అధ్యాయం 11. యెహోషువ ఏడుస్తున్నాడు. చాలు. ఏమండి దేవుడు అన్న మాట ఇది. యెహోషువనేమో ఏంటి ప్రభువా ఇలా జరిగింది అని ఏడుస్తున్నాడు. దేవుని ప్రేమించి పిల్లరా, దేవుడైతే అంటున్నారు ఇశ్రాయేలీలు. ఆకానం చెప్పట్లా, ఆకాను పాపం చేసినాడని చెప్పలా. ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాల వాళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట. కానీ ఇశ్రాయేల్లో వీడొకడు, వీడిదొక గోత్రం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 48:10. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48:10. దేవుని మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, ఏమయ్యాడు ఇప్పుడు? దేవుని కార్యాన్ని అశ్రద్ధతో చేశాడు కాబట్టి శాపగ్రస్తుడు అయిపోయాడు. నువ్వు కూడా అంతే. నువ్వు అనుకుంటున్నావేమో నేను బాగానే బతుకుతా, నేను బాగానే ఉంటానని. లేదు, నీ వయసు మధ్య వయసుకు వచ్చేసరికి నీ బ్రతుకంతా ఛిద్రమైపోతుంది, పాడైపోతూ ఉంది, నశించిపోతూ ఉంది. నువ్వేం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వ్యక్తివి కాదు. చిన్న వయసులోనే ఎన్నో అవమానాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పడటానికి గల కారణం ఏంటంటే దేవుడిని నువ్వు ఆశ్రయించకపోవటమే. దేవుడంటే నీకు భయం లేకపోవటమే. నువ్వు భర్తకు భయపడుతున్నావేమో, నీ ఎద్దుకు భయపడుతున్నావేమో, నీ చేనుకు భయపడుతున్నావేమో, నీ గేదెకు భయపడుతున్నావేమో, నీ మేకల గుంపుకు భయపడుతున్నావేమో. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉన్నటువంటి ఎవరికైనా అదే స్థితి, ఇదే స్థితి. కనానికి చేరరు, దగ్గరలోనే ఉంటారు కానీ చేరరు. కారణం ఏంటంటే పాపం చేస్తారు, శాపానికి గురైపోతారు. చూడండి 11వ వచనంలోనే నిబంధన మీరి ఉన్నారు. చదవండి 7:11. దేవుడి నిబంధనను వాళ్ళు మీరి ఉన్నారు అంటే లెక్క చేయలేదు. మీరేరు, నేను చెప్పినట్టుగా వినలేదు. శపితమైంది తెచ్చుకోకూడదని చెప్పా నేను.
ముట్టుకోవద్దని చెప్పాను, కానీ నా యొక్క ఆజ్ఞని వాళ్ళు మీరారు, అంటే లెక్క చేయలేదు, మాట వినలేదు నా మాట వాళ్ళు అని ప్రభువారు చెప్తున్నారు. ఆ మాట ప్రభువే చెప్తున్నాడు. ఎందుకు కానానికి వెళ్ళలేకపోయారు, ఎందుకు లేట్ అయింది, ఎందుకు వాళ్ళ యొక్క సమాజంలో 36 మంది విధవరాళ్ళు అయిపోయారు? ఒక్కడి పాపం, నీ ఒక్కదాని పాపం, నీ ఒక్కడి పాపం నీ కుటుంబాన్ని కలిచివేస్తుంది, బాధపరుస్తుంది, ఇబ్బంది పెడుతుంది, ఒక కొత్త సంవత్సరంలో సంతోషం లేకుండా చేస్తుంది. ఈ సంవత్సరం నువ్వు ఎంతో ఆనందించాల్సినటువంటి వ్యక్తిగా ఉండేటువంటి కుటుంబము గత సంవత్సరాల్లో చేసిన ప్రతి పాపము నీ మీద పడి ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నావు. నీ నడక, నీ చూపు, నీ పద్ధతి, నీ ఆలోచన, నీ ఎగర్తింపు, నీ రెక్లెస్నెస్ అన్నీ కూడా కలిసి మూటగట్టుకొని నీ మీద ఒక్కసారిగా పడేస్తే తట్టుకోలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు, బాధను ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ప్రభు దగ్గరికి వస్తున్నావు కానీ నా పాపం మీద నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. రాజులు సైతం ఒప్పుకున్నారు పాపం. నువ్వెంత? ఒక వ్యభిచారం చేసినటువంటి రాజుగారు, నువ్వు వ్యభిచారం చేసావని చెప్తే, అవును నేను వ్యభిచారం చేశాను, నాది తప్పే అన్నాడు దావీదు 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో. కానీ నువ్వు ఇస్తున్నావు, ఎన్ని ఆదివారాలు పోయాయో, ఎన్ని సాక్ష్యాలు చెప్పావో, ఇదిగో ఈ వారంలో ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశానని ఏనాడన్నా ఒప్పుకున్నావా? బల్లారాధనకు వచ్చావా? బల్లారాధన అంటే అర్థం ఏంటి? పాపమును ఒప్పుకొని దేవుడితో సమాధానపడి తీసుకోవలసినటువంటి రోజు ఇది. నిజమైన బల్లారాధన అనేది ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తున్నావు దేవుడిని 4:24 యోహాను రాసిన సువార్త ప్రకారంగా? లేదు. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేదు. సరదాగా వచ్చి సరదాగా కూర్చొని వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నాలాగానే ఒక 2 గంటలు నించొని వాక్యం వినగలవా? ఉందా ధైర్యం నీకు? నీ వయసు 30 ఏళ్ళేమో, 35 ఏళ్ళు. నిలబడు, నాతో పాటు నిలబడు, 2 గంటలు నిలబడి వాక్యం చెప్పు. ఎందుకు లేదు నీకు ఆ బలం? ఎందుకని లేదు? నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటి? నీలో యథార్థమైన బుద్ధి లేదు. శాపగ్రస్తమైనది తెచ్చుకొని దాచుకునే బుద్ధి ఉంది నీకు. మాట ఇస్తావు, తప్పిపోతావు. అది దేవుడికి నచ్చదు. అందుకని ఒక భక్తుడు పాట రాశాడు, మాట ఇచ్చి తిని మరలా తప్పి తిని. ఎంత చక్కగా పాడుతున్నాడంటే, దయతో నన్ను క్షమించు దేవా. ఎక్కడ క్షమిస్తాడు? నువ్వు మాటికి ఇదే మాట చెబుతున్నావంట. మందిరానికి వచ్చినప్పుడల్లా మాట ఇచ్చాను, తప్పిపోతున్నాను, మాట ఇచ్చాను. ఎన్నిసార్లు క్షమిస్తాడు? దేవుడికైనా కూడా ఒక లెక్క ఉంటుంది కదా. ప్రియులారా, ఆ 11వ వచనములో చెప్తున్నాడు దేవుడు ఏమని? ఇశ్రాయేలీయులు దొంగిలి బొంకి ఏమండి దాచారు. 3 చెప్పాడు. దొంగిలించారు, బొంకారు, దాచారు. 3 పాపాలు ఉన్నాయి. నీది కాంది, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నీది కానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఏది ఆశించడానికి వీల్లేదు బైబిల్ ప్రకారం. అది నీది కాదు. ఆ పిల్లలకు బాగా నేర్పుతాను నేను. ఒకరోజు 500 రూపాయల నోటు దొరికింది. 4వ తరగతి చదువుతున్నాడు పిల్లడు. పిల్లరా వెంటనే నా దగ్గరికి తీసుకొచ్చారు. అది అక్కడ ఒక ఆర్సీఎం గుడి ఉంది. ఆర్సీఎం గుడి ముందు పడింది. వీళ్ళే ఆడుకోవడానికి పోయారు అక్కడికి. అక్కడ కనపడింది. గబగబా తీసుకొచ్చేసారు. చాలామంది పిల్లలు ఉంటారు, ఎవడు దాచుకోవాలా. తీసుకొచ్చి మాస్టర్ డబ్బులు దొరికినాయి సార్, 500 రూపాయల నోటు. సరే ఉంచినారు, చూద్దాం.
ఆమె అంత నిజాయితీగా తెచ్చాడు. సరే అయిపోయిందండి. ఇప్పుడు ఆ బజార్లో నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చి బీరువాలోనే ఎతుకుతుందంట. అంటే బీరువాలోనే పెట్టానేమో డబ్బులు అని ఎదుగుతూ అక్కడ ఇక్కడ ఏంటి ఎతుకుతున్నామంటే చెప్పిందంటే 500 రూపాయలు కనపట్టలేదు. దారిలో ఏమైనా పడిందామంటే లేదు లేదు నేను దారిలో ఏం పడలేదు, ఇక్కడే మర్చిపోయినట్టున్నాను అని ఎతుకుతున్నాను అందంట. ఎంతలాగా ఎవడో పిల్లాడు ఉంటే అక్కడ కూడా ఆడుతున్నారు, అంత దూరం కూడా పోయారు పిల్లలు ఆడుకుంటూ. వీళ్ళకి ఆలకించే బుద్ధి ఎక్కువ పిల్లలకి, పల్లెటూరు వాళ్ళకి. అంటే అక్క ఆడికి దొరికింది, మాస్టర్ గారికి ఇచ్చాడు 500 రూపాయలు, నీదేనేమో పో అన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది. నాదేనా 500 రూపాయలు తీసుకో. యథార్థత, నిజాయితీ, దాచుకోకూడదు, దొంగిలించకూడదు, దాచుకోకూడదు. ఏమంటే బొంకటం అంటే అబద్ధం ఆడకూడదు. ఈ 3 లక్షణాలు నాలో లేవన్నాడు చేతులెత్తండి. ఈ 3 లక్షణాలు నాలో లేవండి. ఎప్పుడు నేను అబద్ధం ఆడలేదు, ఆడను కూడా. నేను ఏది దొంగతనం చేయలేదు నా జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత. చెప్పండి, నేను ఏది దాచుకోలేదు. ఇతరులకు కనపడకుండా, లేదు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని నేను ఎప్పుడు దాచుకోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ మై లైఫ్. ప్రతిదీ కూడా కనపడే పుస్తకం లాంటిది నా జీవితం. చెప్పి చేతులు ఎత్తి చూద్దాం. మరి ఇప్పుడు నువ్వు కూడా శాపగ్రస్తురాలివేగా దీని ప్రకారం. ఆకాను ఇలా చేశాడు కాబట్టి శాపగ్రస్తుడని రాసింది. కాబట్టి ఇలాంటివి నువ్వు చేయలేదని చెప్తున్నావు కాబట్టి నువ్వు కూడా శాపగ్రస్తురాలివేగా. ఆలోచన చేసుకో. ఆలోచన చేస్తేనే కానీ అర్థం కాదు నీకు. లేవీకాండం 19వ అధ్యాయం 11వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 11వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, మొట్టమొదటి దొంగిలించకూడదు, వంకకూడదు, ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చూసారా, పొరుగువాడిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, దేవుని ప్రేమించండి. చాలు సార్, అక్కడ రాశాడు. ధర్మశాస్త్రంలో నిబంధనలో నీవు దొంగిలించకూడదు, బొంకకూడదు, దాచుకోకూడదు అని రాశాడు కదా. ఈ మాటను ఏమయ్యారు వీళ్ళు? మీరారు. దేవుని మాట మీరారు, లెక్క చేయలేదు. ధర్మశాస్త్రాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. అందరూ కాదు, వాడే ఆకానే లెక్క చేయలేదు. దేవుడు ఆ మాట అన్నాడు, నా నిబంధనను మీరు మీరన్నారు. మీరారు అంటే లెక్క చేయలేదు. చూడండి 13వ వచనం 7వ అధ్యాయంలో. మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్త ఒకటి కలదు. మీ మధ్య పేరు చెప్పట్లా, మీ మధ్య శాపగ్రస్తమైంది ఒకటి ఉంది. అందరికీ అనుమానం, అయ్యగారు నన్ను తిడుతున్నాడా, ఆమెను తిడుతున్నాడా, నన్ను తిడుతున్నాడా, ఆమెను తిడుతున్నాడా, ఆమె వైపు చూస్తున్నాడు కాబట్టి ఆమె నేనేమో, చెయ్యి ఇటు తిప్పాడు కాబట్టి నన్నేనేమో. ఈ సమస్య వాళ్ళకి వచ్చింది. అక్కడ మీ మధ్య అన్నాడు, ఫలానోడి దగ్గర అంటల్లా. ఇప్పుడు ఎవరిని అడగాలి? యెహోషువ ఆకారం చెప్పుంటే అడిగేవాడు, ఎరా ఏం చేసావని. మరి ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళల్లో ఎవరిని? అనుమానం. వాళ్ళు పిల్లలు అప్పుడప్పుడు మాస్టారు నా పెన్సిల్ కనపట్టలేదండి. అది ఒక పిల్ల, పెన్సిల్ కనపట్టలేదా, నువ్వు తెచ్చావు అసలు కొత్త సార్, ఇందాక నేను కొనుక్కొచ్చాను అంది. అవునా,
ఏమా నువ్వు చూసావా పెన్సిల్? చూపించిందండి నాకు కూడా. ఓకే, ఎరా అమ్మాయి దగ్గర పెన్సిల్ ఉందంట కొత్తది. ఓకే, రంగు కూడా చెబుతున్నాడు. ఆ పిల్ల చెబుతుంది రంగు. ఓకే, రైట్. మరి ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం చేస్తాం? కాబట్టి మొత్తం బ్యాగుల్ని సెర్చింగ్ చేయండి. మొత్తం బ్యాగులన్నీ 40 మంది ఉంటే 40 మంది బ్యాగులు. ఇది వెనకాల కూర్చున్నాడు, ముందు కూర్చున్నాడు, పక్కన కూర్చున్నాడు, అందరి ఇలా గమనించండి. ఇంటర్వెల్ కొట్టారు అప్పుడు. ఏది పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ కొట్టారు. వాళ్ళు బయటికి వెళ్ళి లోపలికి వచ్చారు. మరి ఏం జరిగిందో తెలియదు, పెన్సిల్ పోయింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇలా ఆలోచించండి. బ్యాగులన్నీ ఎత్తితే వెనకాల బెంచిలో కూర్చున్నాడు బ్యాగ్లో ఉంది. అది కూడా ఎక్కడ పెట్టాడు? పుస్తకాల మధ్యలో పెట్టాడు. గబక్కన కనపడుద్దేమోనని. పొడుగు పుస్తకాలు అంటే లేండి మాకు, దాంట్లో పెట్టేసాడు. సరే పిల్లలందరూ తీస్తున్నారు కానీ కనపట్లా. సరే నాకెందుకు అనుమానం వచ్చారే, ఒక్కొక్క పుస్తకం తీసి ఇదిలిచ్చండి రా అన్న. ఇక ఇదిలిచ్చడం మొదలెట్టారు. పెన్సిల్ టపక్కన పడింది. ఎరా నీ బ్యాగ్లో కట్టొచ్చింది. కొడతా నేను భయమేసి రెండోవాడు అంటున్నాడు, మాస్టారు ఇందాక ఇంటర్వెల్లో వాళ్ళు లోపలికి వచ్చి ఆ అమ్మాయి బ్యాగ్లో పెన్సిల్ తీసుకున్నాడండి, తీసుకున్నాడు, దాంట్లో దాచిపెట్టుకున్నాడు, చెప్పొద్దురా అని చెప్పాడు నాకు కూడా అని ఈడు కూడా సాక్ష్యం చెప్పాడు. ఎరా తీసుకున్నా? మరి ముందే చెప్పచ్చు కదా. 40 మందిని ఎతకాల్సి వచ్చింది నేను. ఇప్పుడు వీడే చెప్పినటువంటి గొడవ లేదుగా. పీరియడ్ అయిపోయింది, టైం అయిపోయింది, ఒక 40 నిమిషాలు టైం అయిపోయింది. ఆలోచించేయండి దేవుని ప్రేమించిన పిల్లలు. ఇప్పుడు ఈ పరిస్థితి ఇది. యెహోషువది కూడా అది. ఏంటిది? ఎవడో తెలియదు, మొత్తాన్ని సెర్చ్ చేయాలి. అంటే 12 గోత్రాల వాళ్ళని వెతకాలి. దేవుని యొక్క ప్రేమలో కీర్తనల గ్రంథం 119వ కీర్తన 21వ చరణం. 119, 21 ఇప్పుడు ఆజ్ఞ విడిచి తిరిగాడుగా. కాబట్టి వీడు వాక్య ప్రకారం ఏంటి? వాడు శాపగ్రస్తుడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, లేదా మలాకి చదవండి. మలాకి 3:9 చదవండి. మలాకి చివరిది, పాత నిబంధనలో చివరిది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. చాలు. దొంగిలించిన ప్రతి ఒక్కడు ఎవరంట? శాపగ్రస్తులు. చెప్పండి ఇప్పుడు మీరు, మేము శాపగ్రస్తులం కాదయ్య గారు, మేము ఎప్పుడు ఎక్కడ ఏది దొంగిలించలేదయ్య గారు, మా ఇంట్లోకి తేలేదయ్య గారు, మేము అబద్ధం ఆడలేదయ్య గారు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? ఎన్నైనా చెప్పచ్చు, చాలా ఉన్నాయి వాక్యాలు. కొద్ది మాటలే చెబుతున్నా నేను. బైబిల్ మొత్తం చదువు. ఎవరెవరు శాపగ్రస్తులో రాసింది, ఎందుకు అయ్యారో రాసింది. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటంటే, అది కనానుకు పోకుండా ఆగిపోయింది ఆకాను కుటుంబం. వై? ఇది సబ్జెక్ట్ ఈరోజు మనకి. ఎందుకు వాళ్ళు కానాన్లోకి వెళ్ళలేదు? వాళ్ళు శాపగ్రస్తమైన దేవుడి మాటలు మీరి తెచ్చుకున్నారు, అబద్ధం ఆడారు, దాచుకున్నారు. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నా ఎవడు కనానికి వెళ్ళడు. ఇవంతా మొత్తుకొని వెళ్ళవు. ఎవరి క్రియల ఫలము వారు అనుభవిస్తారని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు రాస్తా ఉన్నాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకా టైం ఉందక్క, తొందరపడబాకు. ఇప్పటికీ కొంతమందికి ఆ బహుమానాలు ఇచ్చేశాడు, కొన్ని జీతాలు ఇచ్చేశాడు మీకు. ఎందుకని? పిల్లలు చదవకపోవటం, తప్పటం, అనారోగ్య పాలవటం, చిన్న వయసులోనే నువ్వు భర్తలు చనిపోవటం, ఏమంటే ఆస్తులు అమ్ముకోవటం, బుక్కా బకీర్లు అవ్వటం, ఇవన్నీ జీతాలే, దేవుడిచ్చిన జీతాలు.
ఎందుకు ఆ మాట రాశాడు, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడిగానే ఉన్నాడు. ఏం మారలేదు. 2025 సంవత్సరం వచ్చిందే కానీ మారలేదు. నీవు పోయిన సంవత్సరం ఎలాగ అన్యాయం చేసావో ఈ సంవత్సరం కూడా అంతే ఉన్నావు. కాబట్టి నీకు జీతం ఉంది. నీకోసం సిద్ధపరిచిన జీతం ఒకటి ఉంది. నేను ఒక రోజున కుక్క మాటికి వచ్చి, అప్పుడు మాది పాత పూరిల్లు, దడి ఉంటుంది. దడి అంటే మామూలుగా దాంట్లో సందులు ఉంటాయి. దడి అంటే తాటాకు దడి కాదు, కర్రలతో కట్టింది. గేదెలు రాకుండా ఉండటం కోసం కట్టాం. బయట ఉన్న కుక్కలు గేదెలు రాకుండా ఉండాలని కట్టాం. అయితే ఒక సన్న కుక్క చచ్చింది. మన ఇవన్నీ దుడ్డు ముక్కలు అనుకోండి, ఇవి వేరు అనుకో, దుడ్డు ముక్కలు పరిగెత్తలేవు లోపలికి. ఈ సన్న కుక్క ఒకటి ఉంది, బాగానే ఉంటుంది. బాగా ఇది దూరతా ఉంది, లోపలికి వస్తూ ఉంది. మా అమ్మ ఏదో ఆరేసింది మంచం మీద, అదేం ఒకటి లాక్కుపోతూ ఉంది. నేను చూసా, అమ్మాయి ఇదేదో కుక్క మాటికి వస్తుంది, అదేదో సన్నగుంది ఆ కుక్క ఒకటి అని చెప్పేసి అంటే మా అమ్మ అంది, కర్ర తీసుకొని ఆ యొక్క మంచం చాటును కూర్చోరా అంది. తప్పే ఉంది దాంట్లో? నవ్వుతావు ఎందుకు? తప్పే ఉంది దాంట్లో? కూర్చున్నా, చూస్తా ఉన్నా. గేట్కెళ్ళి మంచంకెళ్ళి అది తీసుకెళ్ళింది, అయిపోయినట్టుంది. దీనికి ఏమో బాగా రుచిగా ఉన్నట్టుంది. అది అమ్మగారు మళ్ళా వచ్చింది. ఇక దొరికిందే సందని చెప్పేసి పెట్టిని కొడితే నడుము మీద దెబ్బకు పడిపోయిందండి కుక్క. అంతలా కుక్క కూడా పడిపోయింది. నా చేతులు లావు కర్ర. దేవుడు అట్ట కొడతాడు. దొంగతనం చేస్తే అట్ట కొడతాడు. దేవుడు కనిపెట్టుకుని ఉంటాడు, గుర్తుపెట్టుకో. 53వ సంకీర్తనలో అంటాడు, ఆకాశములో నుండి దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడట. నువ్వు అనుకున్నావు నేను ఎక్కడ తిరిగాను, వాళ్ళకి కనపడలేదు, వాళ్ళకి కనపడలేదు, వాడితో తిరిగాను, వీడితో తిరిగాను, ఏమవుతుంది? దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు వెతుకుతున్నావా లేదా నన్ను, లేకపోతే ఇంకొక దాన్ని, పాపాన్ని వెతుకుతున్నావా, అబద్ధాన్ని వెతుకుతున్నావా, అక్రమాన్ని వెతుకుతున్నావా, దొంగతనం చేయాలని వెతుకుతున్నావా? నేను చూస్తూ ఉన్నా నీ పరిస్థితి అంటున్నాడు వాక్యంలో. నువ్వు అనుకున్నంత తేలిక కాదు వాక్యం, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు వాక్యం. జ్ఞాపకం చేసుకో. నీకు వాక్యాలు చూపించినటువంటి సేవకులు వచ్చి 3 ముక్కలు చెప్పి వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఎక్కడ ఏ తప్పు ఉందో ఆ తప్పు ఎక్కడ రాశారో, ఎందుకు రాశారో అన్నీ ఉన్నాయి బైబిల్లో. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఎంతమంది చచ్చిపోయారండి? 5వ వచనంలో 36 మంది చనిపోయారు. 36 మంది చచ్చిపోయారు. చాలు. తర్వాత 12 గోత్రాల వారిని 16వ వచనం 16. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. చూసారా? 12 గోత్రాలు పిలిచాడు. మరి చెప్పలేదు కదా దేవుడు పేరు. ఒక్కొక్కళ్ళని అడుగుతున్నారు, నువ్వు చేసావా? అరే 36 మంది చచ్చిపోయారు చెప్పురా. అరే 36 కుటుంబాలు విధవరాళ్ళు అయిపోయినాయి చెప్పురా. అరే ఎరుకో నుంచి మనం దాటి యెరూషలేములోకి వెళ్ళలేకపోతున్నాము చెప్పరా. అరే అంత చిన్న దేశం మీద మనం జయించలేకపోయాం చెప్పండిరా. శాపగ్రస్తం ఉందని చెబుతున్నాడు దేవుడు, చెప్పండిరా. నేను కాదు. ఈడు వెనకాల ఉండి ఉంటాడు. ఎవరు? ఆకాను కూడా వరుసలో ఉన్నాడు కానీ ఆడేమనుకొని ఉంటాడు, నాలాగానే ఎవడో తెచ్చుకొని ఉంటాడులే. అబ్బో, నీ బుద్ధి కూడా అంతేగా. పోలీసు వాళ్ళు ఇచ్చారంటండి. ఏంటంట? ఏం లేదు, ఆ చేలో ఎవరో దొంగతనం చేశారంటే, అవునా, ఎవరు చేశారంటే అండి, ఎవరో కామెంట్ అంటే ఇక్కడ ఉందంట, పేరు తెలియదు కానీ ఇట్లా ఉంటుందంట అని చెబుతున్నారంట. అబ్బా, నా పేరు కాదులే అనుకుందంట ఎరటామె. ఇంకో సన్నటామె దగ్గర పోయి అడిగారంట, ఆమె ఏదో కొంచెం లావుగా ఉంటుందంట, నేను కాదులే అనుకుందంట ఏమే. ఇక వరుస చూడండి, 12. ఇంకో ఆమెమో పంజాబీ డ్రెస్ ఉంది, కాదమ్మా చీర కట్టుకుందంట, నేను కాదులే అనుకున్నాంట. అబ్బో, భలేగుందే. 12 మందిలో 11 మంది దాటిపోయారు. ఈ బుద్ధి లేదు, ఇది కూడా దొంగతనం చేసిందే. ఏది? ఈ లావుటామె సంఘం, ఈ ఎర్రటామె,
ఈ పంజాబీ డ్రెస్ వేసుకున్నామే ఏం కూడా దొంగతనాలు చేసిన వాళ్ళే, కానీ చెబుతున్న పేరు విధానం ఏం వేరుగా ఉంది కాబట్టి నేను కాదులే అమ్మయ్య అనుకుంటుంది. ఇక అసలు ఆమె దొరికింది కొంతసేపటికి. దొరికిన తర్వాత నేను ఒక్కదాన్నేనేంటి, అదిగో అలాగుట ఆమె చేసింది, ఆ పంజాబీ డ్రెస్ ఆమె చేసింది, ఆ సానట్ ఆమె చేసిందంటే, ఏమ్మా ఇందాక మేము కాదురంటే అందరం ఒకే పనికి వెళ్ళాం, అందరం ఒకే చేనులో నుంచి వస్తున్నాం, అందరం తలా ఒకటి తెచ్చుకున్నాం, అందరం దొంగతనం చేసిన వాళ్ళమే. ఎక్కడా? ఒళ్ళో ఏడ బయట పెడతా, సంచులేని తీసుకెళ్ళలేదు అమ్మగారులు. బైబిల్లో చెప్తోంది, నీ పాపము నీ ఒళ్ళో వేస్తా. పాపం చేసావుగా, దొంగతనం చేసావుగా, తెచ్చుకున్నావుగా, కూర వండుకున్నావుగా, తిన్నావుగా, ఇప్పుడేం చేస్తున్నాడు? అది ఎంత అవుద్దండి? మహా అయితే ఒక 50 రూపాయలు అవుతాం. ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్ తిప్పడానికి ఆటోకి అయింది నీకు ఒక 500. పోలీస్ స్టేషన్ వాడు ఆయన మీద అట్లా కాయ చేశారు కాబట్టి వాళ్ళ ఒక 10 కాయలు, 10 కాయలకి బదులుగా మీరు ఒక 500 కట్టండి అన్నాడు. తలా ఒక 500 కట్టారు. వదిలింది, బాగా గొరిగి పెట్టాడు. దేవుని ప్రేమించండి ప్రియులారా, ఆలోచించేయండి ఒకసారి, నీ హృదయాన్ని తెలుసుకో. చేయలేదా? నేను దొంగతనం చేయలేదు అయ్యగారు, ఎప్పుడు, ఎక్కడ, నెవర్, ఎక్కడ లేదండి బుద్ధి. బైబిల్లో రాసినట్టుగా నడవటం చాలా కష్టం నీకు. అయితే అది మంచిదా చెడ్డదా? మంచిది. బైబిల్లో రాసిన ప్రకారం నడిస్తే మంచిది. నీ ఇష్ట ప్రకారం నడిస్తే, దేవుడు అంటాడు ఆదికాండంలో, మనుషుల యొక్క హృదయాలు ఎప్పుడు, వాళ్ళ ఊహ ఎప్పుడు చెడ్డది అని రాశాడు. ఏంటంట? ఎప్పుడు అంట. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను ఇన్ని సంఘాలు తిరిగాను, ఎప్పుడు చెడ్డదన్నమాట నిజమైంది. ఒక్కళ్ళు నీతిగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఈ రోజు వరకు ఎన్ని దాదాపు 250 సంఘాలు తిరుగుంటా నేను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. మొత్తం నరులు అంటే మొత్తం ఆదాముది అనలా, అవ్వది అనలా, నరులు అంటే మనందరం నరులే. నారి నరుడు ఎప్పుడు పాపమే చేయాలనిపిస్తుంది అంట మనసుకి. ఈరోజు పరిశుద్ధంగా ఉందామని ఏ రోజన్నా అనుకున్నావు నువ్వు? పొద్దున్న లేచి అసలు ఏనాడన్నా ఈరోజు నేను అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, సినిమాలు చూడకూడదు, షికాలు చూడకూడదు, ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, బయట వాళ్ళ మాటలు అనకూడదు, బూతులు అనకూడదు, మందిరంలో కూర్చుంటాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతాను, ధ్యానిస్తాను, నా పాపాన్ని గురించి ఏడుస్తానని ఒక్కరోజని అనుకున్నావా? ఒక్కరోజు ఒక 24 అవర్స్ నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఉండగలవా? 24 అవర్స్ అన్నం తినకుండా ఉండగలవా? 24 అవర్స్ పక్కన వాళ్ళు చూడకుండా ఉండగలవా? 24 అవర్స్ నువ్వు బయటికి వెళ్ళకుండా ఉండగలవా? ఎక్కడి నుంచి వస్తుంది నీతి నీకు? ఎక్కడి నుంచి వస్తుంది నీతి నీకు? ఎవరిస్తారు నీకు నీతి? యెహోవాను ఎరుగుటే నీతి అని రాయబడింది. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయవలసిందిగా